హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ఎస్‌కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు ఈ యొక్క వీడియోలో ఒక 2 టాపిక్స్ గురించి మనం కవర్ చేద్దాం. సో, చాలా మెంబర్స్ యెస్టర్‌డే నాకు కొన్ని కాల్స్ చేశారు. అలాగే మెసేజెస్ కూడా చేశారు. సార్ ఇది సార్ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ అని చెప్పేసి. సో, వాటన్నిటి గురించి కూడా మీ అందరికి ఒక క్లారిటీ ఇస్తాను. వాట్ ఈస్ వాట్ ఏంటి అనేది. ఈ వీడియో మీరు చివరి వరకు వినండి. మీకంటూ ఒక క్లారిటీ వస్తుందండి. ఓకే. ఇంకా మీరు ఇంటర్‌లింక్‌లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో ఇంటర్‌లింక్‌లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఏంటి అంటే, ఈ ఇంటర్‌లింక్ సంస్థ వాళ్ళు కూడా లైక్ హాల్వింగ్ స్టార్ట్ చేసి కూడా చాలా డేస్ అవుతుంది కాబట్టి, అప్పుడు 30 కాయిన్స్ వచ్చేది ఇప్పుడు 15 కాయిన్‌లే వస్తున్నాయి. అంటే అప్రాక్స్ 50% కాయిన్స్ అనేది తగ్గిపోయింది. ఓకేనా? సో, ఇంకా తగ్గించే ఛాన్స్ కూడా ఉండొచ్చండి చెప్పలేం. ఓకే. ప్రతి ఒక్కరు కూడా 100% జాయిన్ అవ్వండి. ఫ్రీగా మైనింగ్ చేస్తాం. ఫ్రీగా వచ్చే కాయిన్స్ కాబట్టి వన్స్ ఐటీఎల్ వెరిఫై అయిపోయిన తర్వాత మనకు ఐటీఎల్‌జీ వెరిఫై అయిపోయిన తర్వాత మనకు ఆ కాయిన్స్‌తోనే లిస్ట్ అవుతుంది. ఆ లిస్ట్ అయిన తర్వాత ఒక్కొక్క కాయిన్ ఒక్కొక్క ప్రైస్ ఎంతైతే ఉంటుందో దాన్ని మనం సెల్ చేసుకోవచ్చు. అలాగే హోల్డ్ చేసుకోవచ్చండి. మంచి ప్లస్ పాయింట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఓకే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి మనం టాపిక్‌లోకి వెళ్ళే ముందు మీరు ఇంకా మన ఛానెల్‌ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నా స్ట్రెంత్ అండి. ఇంకా మరిన్ని కొత్త కంటెంట్‌తో కొత్త వీడియోస్ కూడా చేయడానికి నాకెంతో సపోర్టివ్‌గా మీరు సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఇలానే సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కింద కనిపిస్తున్న లైక్ సింబల్‌ని మర్చిపోకుండా క్లిక్ చేయండి. డన్? డన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మొదటిగా మనం టాపిక్ గురించి మనం తీసుకున్నట్లయితే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ ప్రెజెంట్. దాదాపుగా 'యాష్ ముఫారే' గారి నుంచి మనకు పాపప్ రాక చాలా మంత్స్ అవుతుంది. ఓకే. అలాగే 'విక్టర్ విత్ యాష్‌లో' కూడా మనకి ఎటువంటిది సింగిల్ నోటిఫికేషన్, సింగిల్ పాపప్ కూడా ఇవ్వట్లేదింకా. ఓకే. మరి ఇంత నిశ్శబ్దంగా ఉండడానికి రీజన్స్ ఏంటి సార్ అని చెప్పేసి కొందరు అడుగుతా ఉన్నారు. అలాగే కొందరు గ్రూప్స్‌లో కూడా కొన్ని మెసేజెస్ వచ్చాయి సార్. ఇది వాస్తవమా అని చెప్పేసి కూడా కొందరు అడిగారు. ఇంకొందరు వాయిస్ మెసేజెస్ కూడా కొన్ని పెట్టారనమాట. అండి ఒకటి నేను చెప్పేదేంటి అనంటే, ఇప్పుడున్న ప్రెజెంట్ ఉన్న ఇంత నిశ్శబ్దంగా ఉంది. దానికి కారణాలు ఏంటి అనేది మనం అయితే గెస్ చేయలేము. ఓకే. బ్యాక్ ఎండ్‌లో వర్క్ జరుగుతుందా? లేకుంటే మనకు ఈ మంత్ ఎండింగ్ లోపల ఏదైనా మంచి న్యూస్ వస్తా ఉందా? పాపప్ ఏమైనా తీసుకొస్తున్నారా? అనేది మనం చేయలేం. మనము ఎలా చెప్పగలుగుతామనంటే, 'యాష్ ముఫారే' గారికి డైరెక్ట్‌గా కాంటాక్ట్‌లో ఉన్న వ్యక్తులు మనకేదైనా రిప్లై ఇస్తే దాన్ని బేస్ చేసుకొనైనా కూడా మనము ఇంటిమేషన్ ఇవ్వగలుగుతాం. ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతామండి ప్రతి ఒక్కరికి. బట్ ఇక్కడ ఏమవుతుందనంటే, రీసెంట్‌గా 'జాన్ వైట్' గారు ఒక్కడే రిప్లై ఇస్తా ఉన్నారు. ఇంకా 'క్రిస్ జాన్సన్' గారు రిప్లై ఇవ్వట్లేదు. 'జూలీ మ్యామ్' గారు రిప్లై ఇవ్వట్లేదు. చాలా వరకు తగ్గిపోయిందనమాట. ఓకేనా. సో, అక్కడి నుంచి మనకు రెస్పాన్స్ వస్తే దాన్ని బేస్ చేసుకొని ఓకే. ఇది జరుగుతా ఉందా? ఇది జరుగుతా ఉందని చెప్పేసి మనం అనుకోవచ్చు. అండ్ అలాగే 'రెడ్ రిఫన్' గారు ఒక్కటే ప్రతిరోజు లైవ్ వీడియోలు చేస్తా ఉన్నారు. ఓకే. మరి ఆ లైవ్ వీడియోలో మనకేదైనా ఆన్ పాసివ్‌లో ఏదైనా అప్డేట్స్ గురించి మనకు చెప్తా ఉన్నారంటే లేదండి. నార్మల్‌గా బిజినెస్ అప్డేట్స్ ఇస్తా ఉన్నారు 'రెడ్ రిఫన్' గారు. అంటే బిజినెస్‌లో ఎలా ముందుకెళ్ళాలి? బిజినెస్ స్ట్రాటజీస్ కావచ్చు. సో, గ్రోత్ ఎలా ఉంటుంది? ఏంటి? వాటి గురించి అప్డేట్స్ ఇస్తా ఉన్నారు. అది మంచి పాయింటే. బట్ ఏంటి అనంటే ఆన్ పాసివ్‌లో సంబంధించిన ప్రెజెంట్ ఏం జరుగుతా ఉందనేది కూడా ఎల్‌సీ మెంబర్స్‌కి కూడా తెలీదనే అర్థం జేసుకోవాలి మనమంతా. ఓకే. తెలీదనే అర్థం జేసుకోవాలి. యెస్టర్‌డే కొన్ని ఆడియోస్ వచ్చాయని చెప్పేసి నాకు పంపించారు. మనకంతా సిద్ధమైపోయింది. అంతా రెడీ అయిపోయింది. ఇంకా కొన్ని రోజుల్లోనే మనందరికీ ఇన్‌కమ్ పడిపోతుందని చెప్తా ఉన్నారు. ఆహ్, అది నిజమే అవ్వొచ్చండి. ఓకేనా. అది ఆ మాట చెప్పడంలో కూడా తప్పేం లేదు. ఇంకొక ఆడియో కూడా వచ్చింది. ఇలా చెప్పడం వల్ల ప్రతి ఒక్కరు కూడా స్టేబుల్‌గా ఉంటారు. పాజిటివ్‌గా ఉంటారన్న ఉద్దేశ్యంతో మనం చెప్తా ఉన్నాం. చెప్పడంలో తప్పు లేదనే మాట కూడా చెప్పారు. అది వాస్తవం. ఎందుకంటే మన కమ్యూనిటీ చాలా పెద్దది కాబట్టి పాజిటివ్ చెప్పడం తప్పులు కాదు. కానీ ప్రాక్టికల్‌గా చెప్పడం రైట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్రాక్టికల్. ప్రాక్టికల్ చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, నా ఉద్దేశ్యం ఏంటి అనంటే ఇంకా టైం పడుతుందండి. ఇంకా టైం పడుతుంది. ఓకేనా. సో, ఇంకా టైం పడుతుంది. దాని పరంగానే మనము ముందుకెళ్తాము. అది మనకు 'యాష్ ముఫారే' గారు మనకు లైవ్‌లో చెప్పిన మాట ఏంటి అనంటే ప్రీవియస్‌లో యాన్ పాసివ్ అనేది మనము క్లోజ్ చేయడం జరిగింది. ఎస్‌సిసి కేస్ అనేది క్లియర్ అయిపోయింది. యాన్ పాసివ్ అనేది మనము ప్రెజెంట్ హోల్డ్.
అలా పక్కన పెట్టామంతే. హోల్డ్ చేశాము. దాన్ని మళ్ళీ మేము రీస్టార్ట్ చేస్తాము. ఇప్పుడు కాదు ఫ్యూచర్‌లో స్టార్ట్ చేస్తామని చెప్పారు. అంతవరకు మీ అందరికీ, మీ అందరికీ ఒక కొత్త న్యూ బిజినెస్ అనేది నేను మీకు పరిచయం చేస్తాను. బిఫోర్ థట్ మీ అందరికీ ట్రైనింగ్ ఇస్తాను అని చెప్పాడు మనందరికి. అందుకే విక్టరీ విత్ యాష్ ప్లాట్‌ఫార్మ్ అనేది తీసుకొచ్చారు. అంటే యాష్ ముఫారే గారు చెప్పిన మాటలను మనం బేస్ చేసుకుంటే, ప్రెజెంట్ ఉన్న జరుగుతున్న సిట్యుయేషన్స్‌ని బేస్ చేసుకుంటే, అసలు ఏం జరుగుతుందననేది కూడా మనం గెస్ చేయలేం. అంటే ఆయన నోటి నుంచే చెప్పాడు. ఆన్ పాసివ్ ఇప్పుడే రీస్టార్ట్ అనేది చెయ్యము అని చెప్పాడు. ఓకే. సో, 'విక్టరీ విత్ యాష్‌లో' అయినా కూడా మరి 90 రోజుల్లో మనకు ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. బట్ ఇప్పటివరకు ఆ 90 రోజులు అయిపోయింది కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు మనకు. అంటే ఈ అంచనా బేస్ చేసుకుంటే ఆన్ పాస్‌లో ఏదైనా వర్క్ జరుగుతుందా? ఆయన నిజంగా అంటే ఇన్‌కమ్స్ కొందరికి ఇచ్చాడా? ఇవ్వలేదా? అనేది కూడా సస్పెన్స్‌లో ఉందండి. అందరూ ఫుల్ కన్‌ఫ్యూషన్‌లో ఉన్నారింకా. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌లో. ఓకే. సో, 'యాష్ ముఫారే' గారు యెస్టర్‌డే గూడా నేను 'క్రిషియన్సన్' గారికి మెసేజెస్ పెట్టాను. చాలా మెసేజెస్ పెట్టాను. లెంగ్తీ మెసేజెస్ కూడా పెట్టాను. సో, ఇది సిట్యుయేషన్. ప్రెజెంట్ అక్కడ ఏం జరుగుతా ఉంది? ఏంటనేది అట్‌లీస్ట్ ఒక పాపప్ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది ఫౌండర్స్ అందరికి ఒక క్లారిటీ కోసం ఇవ్వండి. అది మీరు 'యాష్ ముఫారే' గారి దగ్గరికి తీసుకెళ్ళండి అన్నట్టు కూడా నేను మెసేజెస్ పెట్టానండి. ఇంకా అక్కడి నుంచి రిప్లై రాలేదు. రిప్లై వచ్చిందంటే దాన్ని బేస్ చేసుకొని ఏం జరుగుతుందనేది కూడా మనం తెలుసుకోవచ్చనమాట. ఓకే. సో, ఇంకా చాలా మెంబర్స్ అంటా ఉన్నారు సార్ లీడర్స్ ఎవరు కూడా మనకు అంటే పైన ఉన్న లీడర్స్ ప్రీవియస్‌గా మనకు ఇప్పుడు గ్లోబల్ లీడర్ అని జెప్పేసి కొందరున్నారు. ఆ! హైదరాబాద్ సమ్మిట్ మీటింగ్స్‌లో గూడా కొన్ని పెట్టారు. వాళ్ళ లీడర్స్ కూడా కొందరున్నారు. వాళ్ళెవరు స్పందించడం లేదు సార్ ఏమైంది అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నారండి. సో, వాళ్ళందరూ స్పందించట్లేదు అనంటే ఏంటి ప్రాబ్లమ్ ఏంటి? వాళ్ళందరూ నెగెటివ్ ఏం కాలేదు. ఓకేనా? స్పందించట్లేదు అనంటే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌లో ఎటువంటి అప్‌డేట్ లేదు కాబట్టి కంపెనీ నుంచి వాళ్ళు స్పందించడం లేదు. మాక్స్ టు మాక్స్. అంతే అండి. ఓకేనా. సో, ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌లో కంపెనీ సైడ్ నుంచి న్యూ పాపప్స్ కావచ్చు, ఎటువంటి నోటిఫికేషన్స్ కావచ్చు లేదు. దాదాపుగా చాలా మంత్స్ అవుతా ఉంది కాబట్టి, వాళ్ళు ఆ విధంగా స్పందించడం లేదు. అంతే తప్ప వాళ్ళు నెగెటివ్ అనేం కాదు. అందరూ కంపెనీ సైడ్ నుంచి ఇన్‌కమ్ వస్తే అందరూ తీసుకొని సంతోషంగా ముందు బట్ ఏంటి అనంటే, మనకు కొంచెం టైం పట్టుకుంటుంది. టైం తీసుకోవాల్సొస్తది. దాన్ని బేస్ చేసుకొని మనం ముందుకెళ్ళాలి. ఓకే. అంతేగాని అందరూ డిపెండ్ అయిపోయి, ఈ మంత్ ఎండింగ్ లోపల వచ్చేస్తుంది. ఈ వీక్ ఎండింగ్ లోపల వచ్చేస్తాయి. మనకు చాలా అంటే చాలా జరుగుతా ఉంది బ్యాక్ ఎండ్‌లో. ఇవన్నీ ఎక్కువగా హోప్స్‌ను పెంచుతా ఉందన్నమాట. ఈ మాటలు విన్నప్పుడు కావచ్చు, ఈ యొక్క వర్డ్స్ మనం చూసినప్పుడు కావచ్చు, ఎక్కువగా హోప్స్‌ని ఇంకెక్కువ పెంచుతుంది. హోప్స్ పెట్టుకోవచ్చు. బట్ ఏందంటే డిపెండ్ అయ్యే విధంగా హోప్స్ పెట్టుకోకూడదండి. ఓకే. సో, ఇప్పుడు మీరు అనుకోవచ్చు. ఈ వీడియో చూస్తూ కూడా సార్ ఎవరు సార్ డిపెండ్ అయ్యింది? ఎవరు డిపెండ్ అవ్వలేదు. ఎవరి పనులు వాళ్ళు చేస్తా ఉన్నారని. కానీ నాకు తెలిసిన వ్యక్తులు చాలా మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పకూడదు. బట్ చాలా మెంబర్స్ ఉన్నారు. ఓకే. నాకు కాంటాక్ట్ అవుతున్న వ్యక్తులు అంటే మన యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు కాంటాక్ట్ అయితున్న వ్యక్తులు చాలా మెంబర్స్ ఉన్నారు. బెంగుళూరులో ఉన్నారు కొందరు. కేరళలో కూడా కొందరున్నారండి. కేరళలో కూడా. అర్థమవుతుందా? తర్వాతొచ్చేసి ఇటు సైడ్ కూడా చాలామంది ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంతోమంది మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది ఉన్నారండి. బట్ ఏంటి అనంటే తెలీదు. చాలా మెంబర్స్‌కి తెలీదు. నాకు కాల్ చేస్తారు. వాళ్ళ డిపెండ్ ఎలా అయ్యారు? ఏంటి? వాళ్ళ సిట్యుయేషన్స్ ఏంటి? వాళ్ళ క్రిటికల్ సిట్యుయేషన్స్ ఏంటి? అన్నీ చెప్పారు నాకు. సో, ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేదేంటి అనంటే డిపెండ్ అవ్వకండి. మీ మీ ప్రెజెంట్ ప్రాక్టికల్ ఏదైతే ఉంటుందో అదంతా తెలుసుకొని ముందుకెళ్ళండి అంతే. మీ వర్క్స్ ఏదో మీరు చేసుకుంటూ ఒక స్టెప్ తీసుకోండి. అప్పుడే మనం స్ట్రాంగ్‌గా ఉండగలుగుతాం. మనం మంచిగా ముందుకెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉంటుందండి. ఓకే. దిస్ ఈస్ మై పర్సనల్ సజెషన్ ప్రతి ఒక్కరికి. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ అండి. బిఫోర్ యెస్టర్‌డే అనుకుంటాను మనం ఇన్సూరెన్స్ గురించి కూడా ఒక వీడియో చేయడం జరిగింది. దాదాపుగా చాలా మెంబర్స్ స్పందించారు. ఇన్సూరెన్స్‌కి సంబంధించిన వీడియో చేయమని చెప్పి. సో, మన ఛానెల్‌లో ఇన్సూరెన్స్‌కి సంబంధించిన వీడియో ఉంది. ప్రతి ఒక్కరు చూడండి. తెలుసుకోండి. అసలు ఇన్సూరెన్స్ గురించి ఏంటనేది తెలుసుకోండి. మనం సింపుల్‌గా తీసేస్తా ఉంటామనమాట. ఏముంది ఇన్సూరెన్స్ అంటే ఏంటి అన్నట్లు. బట్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అది. ఓకే. సో, ప్రతి ఒక్క వ్యక్తికి ఇంపార్టెంట్ అది. అది ఇప్పుడు తెలీదు.
మనకెప్పుడు తెలుస్తుందంటే మన వయసు ఒక 50 సంవత్సరాలు లేదా 55 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ రోజు ఆ రోజు మనకు తెలుస్తుందనమాట. దాని ఇన్సూరెన్స్ వాల్యూ ఏంటనేది మనకు తెలుస్తుందప్పుడు. అరే యార్! మనము ముందుగానే మనకి ఇన్సూరెన్స్ ప్లానింగ్స్ పెట్టుకునుంటే చాలా బావుంటుండే కదా! అని చెప్పేసి. అండి గడిచిన టైం మనకు తిరిగి రాదండి. యెస్టర్‌డే పోయిన రోజు మనకు తిరిగొస్తుందా? రాదు. ఈ సెకండ్ మీతో మాట్లాడుతున్నాను. నాకు వెళ్ళిన సెకండ్ మళ్ళీ తిరిగొస్తుందంటే రాదండి. ఆ సెకండ్ వాల్యూ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక నిమిషం వాల్యూ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఒక రోజు కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మనం ఎంత స్ట్రాంగ్‌గా మనం దాన్ని యూజ్ చేసుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే. సో, డోంట్ మిస్ థిస్ థింగ్స్ అండ్ ఆల్. ఓకే. ఈ థింగ్స్ ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి. సో, మంచిగా ఉన్నవి అన్నీ కూడా ఒక స్టెప్ మీ అందరికీ తెలియచేస్తూ ఉంటాను ఎప్పటికప్పటికి. సో, దాన్ని మీరు అందరూ కూడా తెలుసుకొని మీరు ఫాలో అవుతారో లేదో అది ఔట్ ఆఫ్ విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సబ్జెక్ట్ గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. దాని గురించి అవగాహన తెచ్చుకోండి. దెన్ ఆఫ్టర్ యువర్ విష్. ఓకే. సో, ఈ వీడియోలో ఇంతే ఉందండి. మీకు ఇంకా అర్థం కాకపోతే బ్యాక్ వెళ్లి మళ్ళొకసారి చూడండి. మీకు క్లారిటీ ఉంటుంది. ఈ వీడియోని మీ తోటి ఫ్రెండ్స్‌కి కావచ్చు, మీ యొక్క ఫౌండర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఓకే. థాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు వెయిట్ చేసి ఉండండి. సైనింగ్ ఆఫ్ ఎస్‌కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. జై హింద్.